రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది చివర్లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ హాఫ్ స్పిన్నర్ ఇప్పుడు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడంలో కూడా తన మాస్టర్ మైండ్ ఉపయోగించాడు. అయితే 38 ఏళ్ల అశ్విన్ 10 ఏళ్ల విరామం తర్వాత 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టిన అశ్విన్ ను చెన్నై 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్ పై సీఎస్కే యాజమాన్యం ఎంతో అంచనాలు పెట్టుకుంది. అయితే ఐపీఎల్ 2025లో అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్ల్లో ఆడి 9.13 ఎకానమీ రేట్తో 7 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్ లోనూ రాణించింది లేదు. దాంతో ఐపీఎల్ 2026 సీజన్లో అశ్విన్ ను రిలీజ్ చేయడం ఖాయమనే హింట్స్ చెన్నై జట్టు నుంచి అందాయి. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి విడిపోయి 2026 మినీ ఆక్షన్ లోకి వచ్చిన ఏ ఫ్రాంచైజీ అశ్విన్ పై ఆసక్తి చూపించకపోవచ్చు. వేలల్లో ఒకసారి కొనుగోలు చేయకపోతే అశ్విన్ ఐపీఎల్ కెరియర్ ముగిసినట్టే. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన అశ్విన్ తనకు తానుగా గౌరవంగా తప్పుకున్నాడు. అశ్విన్ ఐపీఎల్ ప్రయాణం చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రారంభమైంది. తన కెరియర్ కూడా చెన్నైతో ముగించాలని భావించాడు. మొత్తానికి తప్పిస్తారని ముందుగానే ఊహించిన అశ్విన్ తన మాస్టర్ మైండ్ తో ముందుగానే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. అయితే 2009 నుండి 2015 వరకు 6 సీజన్లు సీఎస్కే జట్టు తరపున ఆడాడు. 2016 నుంచి 2024 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో మళ్లీ చెన్నై జట్టులోకి వచ్చాడు. ఇక అశ్విన్ ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే 220 మ్యాచ్ల్లో 7.29 ఎకానమీ రేటుతో 187 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లోనూ సత్తా చాటి 118 స్ట్రైక్ రేట్తో 833 పరుగులు చేశాడు.